ముబారక్పూర్ బి గ్రామంలో సర్పంచ్ శంకరయ్య ఆధ్వర్యంలో గ్రామసభ. సదాశివపేట మండలం ముబారక్పూర్ బి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కె రేఖ పర్యవేక్షణలో పాల్గొన్న ప్రత్యేక అధికారి ప్రసన్న, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 99 రోజుల ప్రగతి ప్రణాళికను సక్రమంగా నిర్వహించాలన్నారు. ముబారక్పూర్ బి గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరం పనిచేయాలన్నారు. శానిటేషన్, త్రాగునీరు, వీధి దీపాలు, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోటూరి శంకరయ్యతో పాటు ఉప సర్పంచ్ బోయిన మహేష్, వార్డు సభ్యులు మానస, విశ్వనాథం, శ్రీశైలం, శివనమ్మ, మోహన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. మనము గ్రామస్తులము, మనము ఐక్యతతో ఉన్నప్పుడు మనం గ్రామానికి ముందుకు నడిచినప్పుడు మనం ఐక్యతతో ఉంటే గ్రామ అభివృద్ధి కూడా ముందుకు వస్తుంది. కాబట్టి మనం ఐక్యతతో ఉండాలి. ఇప్పటికీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మంచిగా సహకరిస్తున్నాయి. మహిళా భవనం మంజూరైంది. ఇప్పుడు మా పంచాయతీ అవుతున్నది. ఇప్పుడు మళ్ళీ సిసి రోడ్లు కూడా ఏమైనా కూడా అన్ని సహకరిస్తున్నారు వాళ్ళు కూడా. కానీ మన గ్రామస్తులు కూడా మనము అందరూ కూడా ఐక్యతతో ఉండి సహకరించుకొని ఐక్యతతో ఉండి ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. సమన్వయంగా నియమించుకోవాలని ఈ పథకాలను కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గ్రామసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము మనకు మార్చి 6 నుంచి జూన్ 6 వరకు మనకి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో మనము విడతల వారీగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పుడు మనకి గవర్నమెంట్ యొక్క ఇచ్చే పథకాల గురించి వివరించడం జరిగింది. మళ్ళీ గవర్నమెంట్ యొక్క అమలు చేయబోయే పథకాల గురించి కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి మన గ్రామస్తులకి కానీ అందరికీ కూడా ఉపయోగకరమైనవి ఉన్నాయి. ఇవన్నీ మన గ్రామస్తులందరూ సక్రమంగా